హాయ్ అండి. ఈరోజు దోసకాయ గుత్తి చేస్తున్నాను. వాటికి కావలసిన పదార్థాలు: కొబ్బరి, వెల్లుల్లి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, పోపుకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆయిల్, సాల్ట్. నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ధనియాలు. మొన్న మార్కెట్కి వెళ్ళానండి. ఇవి అవుపడ్డవి చాలా మంచి అనిపించింది. దోసకాయ గుత్తి చేయాలనిపించింది. దోసకాయ ఇలా 4 ముక్కలు కట్ చేసుకోవాలి. వేయించుకున్న కొబ్బరి ఇందులో వేసుకుందాము. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు, కొన్ని ధనియాలు, మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు అయిందండి. ఇప్పుడు పచ్చికాయలు వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ముద్దగా అవ్వడానికి. ఇలా మిక్సీ పట్టేస్తాం కదండి, అన్నీ కలిపి ఇలా నింపేసుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నా. ఆయిల్ వేసుకుందామండి. కుర్మాకి ఆయిల్ చాలే పడుతుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు, పోపు అయిందండి. దోసకాయలు అన్నీ ఇందులో వేసుకుందాం. మసాలాని ఇందులో పోసుకోవాలండి. దోసకాయ గుత్తి అన్నంలోకి బాగుంటుందండి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఒక్క విజిల్ తీసుకుందాం. విజిల్ అయిందండి. గుత్తి అయిందండి. ఇందులోకి తీసుకుందాం. గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నానండి. గుత్తి దోసకాయ అన్నంలో పెట్టుకొని తింటున్నానండి. చాలా బాగుంది. దోసకాయ గుత్తి రెడీ. ప్లీజ్ like, share, subscribe my channel.